నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ క్రియేషన్స్ ద ఆర్ట్స్ ఆఫ్ బ్యాగ్స్. నేను మీ కళా సుందర్. లాస్ట్ వీడియో వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను కదా, నేను చాలా బ్యాగ్స్ ఎక్స్పెరిమెంట్స్ చేశానని. ఆ బ్యాగ్ కలెక్షన్ అంతా ఈరోజు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. యాక్చువల్గా చాలా వరకు బ్యాగ్స్ నేను ఆల్రెడీ డెలివర్ చేసేసాను. కొన్ని క్లిప్స్ ఫొటోస్ మాత్రం నాకు దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వాటిని నేను లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. వాటిలో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు నా బ్యాగ్ కలెక్షన్ చూసేద్దామా రండి. నా ఫస్ట్ బ్యాగ్ అండ్ బల్క్ ఆర్డర్ అని చెప్పాను కదండి, అవి రెండు నేను ఫొటోస్ లాస్ట్లో యాడ్ చేస్తాను. దాని తర్వాత నేను చేసిన కలెక్షన్ ఇది. నాకు అన్నిటికన్నా బాగా ఫేవర్ అండి ఈ బ్యాగ్. ఈ కాంబినేషన్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. దీన్ని ఒక చిన్న కాంబో లాగా నేను డిజైన్ చేశానండి, బాగుంది కదా. తర్వాత ఇది ఒక టోట్ బ్యాగ్ అండి. ఇది కూడా చాలా యూనిక్గా కొత్తగా అనిపించింది నాకు. దీని తర్వాత చేసిన బ్యాగ్ ఇది ఫ్లోరల్ డిజైన్తో చాలా ఎలిగెంట్గా ఉంది కదా. నెక్స్ట్ స్లింగ్ బ్యాగ్స్ అండి. ఇది కూడా క్యాన్వాస్ యూజ్ చేసి చేశాను. ఇది ఒక స్లింగ్ బ్యాగ్. ఇది కూడా చిన్నగా మనము ఈజీ క్యారీ చేయొచ్చు ఈ బ్యాగ్ కూడా. తర్వాత బ్యాగ్ ఇది కూడా ఒక స్లింగ్ బ్యాగ్ ఇలా. దీని తర్వాత నేను జూట్ వాడి లంచ్ బ్యాగ్స్ కూడా చేశానండి. జూట్ ఫ్యాబ్రిక్తో లంచ్ బ్యాగ్స్ చేశాను. అండ్ వీటితో పాటు నేను కొన్ని కస్టమైజ్డ్ లంచ్ బ్యాగులు కూడా చేశాను. నేను ఆ వీడియోస్ అప్కమింగ్ మీకు అప్డేట్ చేస్తాను. ఇది కూడా ఒక లంచ్ బ్యాగ్. ఇవన్నీ అయ్యాక నా అసలు సెక్షన్లోకి వచ్చాను. వర్క్ బ్యాగ్స్, అన్నీ వర్క్ బ్యాగ్స్ అండి. నేను ఆల్రెడీ డెలివర్ చేసిన వాటిని లాస్ట్లో మీకు యాడ్ చేస్తాను. ఇది నేను యూనిక్గా ఉందని ఈ బర్డ్స్ బ్యాగ్ మీరు లాస్ట్ వీడియోలో కూడా చూసుంటారు. ఫస్ట్ వీడియోలో ఇది ఒక బర్డ్ డిజైన్ బ్యాగ్. ఇది కస్టమైజ్డ్ బ్యాగ్. ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, డిజైన్స్ అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చిన సైజెస్లో మీరు ఈ బ్యాగ్స్ అన్నీ చేయించుకోవచ్చండి. చూసారు కదండి నా కలెక్షన్. ఇందులో మీకే బ్యాగ్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఈ బ్యాగ్స్ అన్నిటినీ చేయడానికి అంత ఈజీగా ఏం కుదరలేదండి. నేను చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. వర్క్ బ్యాలెన్స్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, మెటీరియల్ తీసుకొస్తూ, వెండర్స్ని వెతుక్కుంటూ, హోల్సేల్ ఎక్కడ దొరుకుతుంది, దానికి లోపల వేసే మెటీరియల్ ఎక్కడ మంచిగా దొరుకుతుంది, ఇవన్నీ నేను రీసెర్చ్ చేసుకుంటూ ఈ అవుట్పుట్ మీ దాకా తీసుకురావడానికి ఇంత టైం పట్టిందండి. 10 సంవత్సరాలు ఒక ఫీల్డ్లో నిలదొక్కున్నాము అని అంటే అన్ని అప్ అండ్ డౌన్స్ చూసే ఈ స్టేజ్ దాకా వస్తామండి. ఒకప్పుడు నాకు స్టిచ్చింగ్ తప్ప ఇంకేమీ రాదు, నేను ఏం చెయ్యలేను అని అనుకునేదాన్నండి. ఒకే ఒక్క సిచ్యువేషన్ నా లైఫ్ని ఎలా టర్న్ చేసింది అని అంటే, నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అనే స్టేజ్ని నాకు క్రియేట్ చేసింది. దాని తర్వాత నా లైఫ్ వేరేగా ఉందండి. అలాగే ఇప్పుడు నాలాగా ఆలోచించే ప్రతి ఉమెన్ ఏదో నాకు ఇది తప్ప ఇంకేం రాదు అనుకోకుండా మీకు వచ్చిన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు అది ఉపయోగపడుతుందండి. మన పిల్లలు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మా అమ్మకి ఏం తెలుసులే అని అనుకోకుండా మా అమ్మ దగ్గరికి వెళ్తే ఈ ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది అనే స్టేజ్కి ప్రతి మహిళ ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. ఆర్డర్స్ కోసం DM చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.